ఎవరికొద్దు పగలు తెంగాలి? పగలు తెంగడం కాదురా, లేపి తెంగడమే. హాయ్ మామ, ఈ రోజు ఈ వీడియోలో మనం రోస్ట్ చేయబోతే రివ్యూల పేరుతో రోత పుట్టించి ఫ్యాన్ వార్లు సృష్టించి కింద కామెంట్ బాక్స్ లో ఫ్యాన్స్ తిట్టుకుంటుంటే అది చూసి ఎంజాయ్ చేసే ఒక పైశాచిక ఆనందాన్ని పొందే ఒక రివ్యూవర్ ని, ఒక లఫ్ఫుడ్ గాని, ఒక దేడిమాగ్ గాని మనం ఈ వీడియోలో రోస్ట్ చేయబోతున్నాం. He is infected, corrupted, contaminated, fraud, manipulated, perverted, fraudulent, rotten, unethical, faithless, unprincipled, two-faced, twisted, crooked, crippled criminal. ఆడే ఈ ఎరుపుగ్గాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. తెంగేస్తాను. ఈ ఎరుపుగ్గాని ఏ వీడియో చూస్తున్నా కూడా మెగా ఫ్యామిలీలో ఉండే హీరోలను మాత్రం ఎత్తేస్తూ ఉంటాడు. మిగతా హీరోలను మాత్రం చాలా నీచంగా, చండాలంగా, ఎటకారంగా మాట్లాడుతూ వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయ్యే విధంగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. గేమ్ చేంజర్ ని చంపేసిన ఇద్దరు హీరోలకు సంబంధించిన టీం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. అదే మామ, ఇలాంటి ఎరుపుగ్గాళ్ళకేమో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. అదే ఇలాంటి ఎరుపుగ్గాళ్ళు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, ఫ్యాన్ వార్లు చేస్తున్నారు అని వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టే మాలాంటి వాళ్ళ మాత్రం నో సబ్స్క్రైబర్స్. ఇది ఎక్కడ న్యాయం మామ? సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈ ఎరుపుగ్గాడు ఏ వీడియో చేసుకున్నా కూడా అందులో అల్లు అర్జున్, ఎన్టీఆర్ అయితే కన్ఫర్మ్ గా అవుతాడు మామ. చేయాలి. ఇష్టం వచ్చిన నెంబర్స్ తో ఫేక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటూ పోస్టర్లు వేసుకుంటూ పోవాలి. అదే ఇప్పటి ట్రెండ్ అనమాట. గేమ్ చేంజర్ మూవీ రివ్యూకి అల్లు అర్జున్ కి సంబంధం ఏంది మామ? కానీ ఆ రివ్యూలో కూడా అల్లు అర్జున్ లాగుతాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎందుకంటే అక్కడ కింద కామెంట్ బాక్స్ లో అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వారు జరగాలి. అది జరిగితేనే వీడి సైకో మైండ్ కి ఆనందం వస్తుంటది. అది తెలియని నిబ్బాగాళ్ళు మాత్రం కింద ఫ్యాన్ వార్లు నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అని కింద కొట్టుకుంటూ వస్తుంటారు. అది చూసి వీడు మస్తు ఖుషి అవుతుంటాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సింగిల్ హ్యాండ్ తో రచ్చ చేస్తున్నాడుగా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. గీతా ఆర్ట్స్ స్టాఫ్ తప్ప బయట ఎవరు దేకని ఐకాన్ బాబే కోట్లు వెచ్చి నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి ముందు నోరు మూసుకో. ఈ ఎర్రిపుగ్గాడు మెగా అభిమాని అని రెండు వీడియోలు చూసినా, ఒక్క వీడియో చూసినా మన క్లారిటీ వచ్చేస్తుంది వీడు మెగా అభిమాని అని. ఉండదు మామ, మెగా అభిమానులు వీడు ఒక్కడే కాదు, లక్షల్లో ఉన్నారు. కానీ మనం ఏదైనా ఒక హీరోని మనం ఇష్టపడుతూ ఉంటే, అభిమానిస్తూ ఉంటే ఆ హీరో గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ హీరో ఏదైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తే దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ వీడు అలా కాదు. వీడు అభిమానించే హీరోని ఎత్తడానికి ఇంకో హీరోని తక్కువ చేస్తాడు. చాలా అంటే చాలా ఘోరంగా అది కూడా. గేమ్ చేంజర్ ని చంపేసిన ఇద్దరు హీరోలకు సంబంధించిన టీం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. మనకు డంప్ యార్డ్లలో ఉండే వాసన మొత్తం వీడి ఛానల్లోనే కనిపిస్తుంటది. వీడు ఎర్రిహుక్ కావడమే కాదు, వీడి సబ్స్క్రైబర్స్ ని, వీడి వ్యూవర్స్ ని కూడా ఎర్రిహుకులు చేస్తున్నాడు. నిప్పు నగరాజు, వాయిస్ ఆఫ్ ట్రూత్. అందులో నిప్పు ఉండదు, ట్రూత్ ఉండదు, వీడి రోత మాత్రం ఉంటది. వీడికి అల్లు అర్జున్ మీద ఎంత పగ అంటే మామూలు పగ కాదు మామ. అల్లు అర్జున్ ఏం చేసినా కూడా దాన్ని పెద్ద కాంట్రవర్సీగా, దాన్ని ట్రోల్ చేస్తూ ఎటకారంగా చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటాడు. అదే కాకుండా అల్లు అర్జున్ టైప్ 2 హీరో అని చెప్పడానికి వీడికి మనసులా వచ్చింది. వీడి గుద్దలో అసలు వీళ్ళిద్దరూ తమను తాము పెద్ద స్టార్స్ గా రుద్దడానికి ఫెయిడ్ క్యాంపెయిన్స్ కి చేసే ఖర్చుతో ఒక 50 గ్రామాలను దత్తత తీసుకుని డెవలపింగ్ చేయొచ్చు. అంతలా డబ్బులు మంచి నెలల ఖర్చు చేసేస్తున్నారు అని నివ్వెరపోతున్నారు సినిమా మేధావులు సైతం. ట్రేడ్ పండితులు చిరంజీవి, రామ్ చరణ్ వీళ్ళ మూవీస్ ఒకవేళ ఫ్లాప్ అయితే దానికి కారణం డైరెక్టర్స్, ఒకవేళ హిట్ అయితే దానికి రీజన్ చిరంజీవి, రామ్ చరణ్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా వీడి వీడియోలన్నీ ఈ విధంగానే ఉంటాయి. నేను ఇక్కడ మెగా అభిమానులను కానీ, మెగా హీరోని కానీ నేను తక్కువ చేయడం లేదు. వాళ్ళ రేంజ్ ఎప్పుడు ఉంటుంది. చిరంజీవి అంటే ఇండస్ట్రీకే బాస్. నేను వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, కేవలం ఈ ఎర్రియుగ్ గాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వెళ్ళు మావా, వెళ్ళు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినందుకు తప్పు శంకర్ గారిది. అదే RRR హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ది. అదే ఆచార్య ఫ్లాప్ అయితే ఆ క్రెడిట్ మొత్తం కొరటాల శివది. ఇలా ఉంటుంది. అదే పుష్ప కనుక హిట్ అయితే
ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్ది. ఒకవేళ అదే పుష్ప ఫ్లాప్ అయితే ఆ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ది. కొరటాల శివ ఆచార్యను లేపలేకపోయాడు, కానీ దేవర కాస్తో కూసో లేచింది. అది తట్టుకోలేక దాని మీద కూడా వీడు నెగిటివ్ రివ్యూలు ఇచ్చాడు. కానీ శ్రీనివాస్ చూసి వచ్చిన ట్రేడ్ పండితులు మాత్రం బలం రావాలంటే పొరోటాలు తినాలా, నీరసం రావాలంటే కొరటాల శ్రీనివాస్ చూడాలా అని కామెడీగా చెప్తున్నారు. అదే కాకుండా వీడిచ్చే రివ్యూలో కానీ ఏ వీడియోలో చూసుకున్నా కూడా ఏ సెలబ్రిటీని కూడా గౌరవంగా మాట్లాడు, చాలా వెటకారంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోవడమా నేను. హైట్ పెరిగే మార్గం అయితే కానీ మెగా హీరోలను మాత్రం డైరెక్ట్ గా పేరు పెట్టి పిలుస్తాడు మర్యాదగా. కానీ వేరే హీరోలను మాత్రం అలా చెప్పడు, చాలా వెటకారంగా మాట్లాడుతుంటాడు. చిన్న ఎన్టీఆర్ నటించిన ఫ్యాన్ ఇండియా దేవర సైన్మా రివ్యూ మనకు తెలుసు కదా. రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ గీతా ఆర్ట్స్ స్టాఫ్ తప్ప బయట ఎవరు దేకని ఐకాన్ బాబే కోర్టు. అసలు ఇలాంటి అభిమాని చిరంజీవికి ఉన్నాడని తెలిస్తే చిరంజీవి గారే వీళ్ళు తల తీసేస్తారు. అంత అతినయాలు వీడు. ఈ ఎరిపుగ్గాండి గురించి ఇంకా చెప్పాలని ఉంది, కాకపోతే నాకు హెల్త్ బాగాలేదు మామ, అందుకే వీడియో ఇక్కడికి ఆపేస్తున్నా. సో మీరు వీడియోకు లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ, అలాగే సపోర్ట్ చేయండి, కొత్త సపోర్ట్ చేయండి. అలాగే ఎరిపుగ్గాండి మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలసిపోయినా మామ, ఇంకా నా వల్ల కాదు. ఈ ఎరిపుగ్గుని గురించి ఖచ్చితంగా ఇంకా 2-3 వీడియోలు వస్తాయి, ఇంతకు మించి డబల్ ఉంటుంది ఆ వీడియోలో. చూస్తారు కదా మీరే, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీరే చూస్తారు. అయిపోయింది, ఇంకా పోయి 1 పన్నాళ్ళు చూసుకొని పోయి చదువుకున్నాను, ఎందుకు టైం వేస్ట్ ఊరికే.